నమస్కారం. స్వరభారత్ వార్తలకు స్వాగతం. సోమవారం తాడేపల్లిగూడెం ఇలవేల్పు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి దేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు బాలత్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. మొదటి రోజు వివిధ రకాల 6 టన్నుల పళ్లతో అలంకరణ విశేషంగా భక్తుల్ని ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అర్చకులు మరియు ఆలయ చైర్మన్ శ్రీరంగాంజీ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం ఇలవేల్పు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో అంతరాలయం, గర్భాలయం, మండపం అంతటా వివిధ రకాల ఫలాలతో అలంకరణ చేసి అమ్మవారి ఆలయాన్ని దేదీప్యమానంగా అలంకరించారని అన్నారు. ప్రతి సంవత్సరంలానే రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ రకాల ఫలాలతో గజమాలను అమ్మవారికి అర్పించడం చరిత్రలో ఎన్నడూ జరగలేదని, నేడు ప్రప్రథమంగా అమ్మవారికి వేడుకలలో గజమాలతో అలంకరించి నియోజకవర్గ ప్రజలకు అమ్మవారి ఆశీర్వాదాలు మెండుగా ఉండాలి అని కోరారు. ప్రజలందరూ అమ్మవారిని రోజుకో అలంకరణలో దర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలి అని వారు కోరారు. జనసేన పార్టీ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, తోట రాజా, కల్లా గోపీకృష్ణ, నీలపాల దినేష్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ యొక్క జగత్తుని తన అనుగ్రహ దృష్టితో సర్వకాల సర్వావస్థల యందు కాపాడేటటువంటి చల్లని తల్లి శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారు. తాడేపల్లిగూడెం పురదేవతగా కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా దివ్య నీరాజనాలు అందుకుంటున్నటువంటి శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి దివ్య దేవస్థానమునందు ప్రతి సంవత్సరము కూడా విశేషంగా దసరా నవరాత్రులు జరుపుకోవడం అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ. దానిలో భాగంగా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు రోజుకొక అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు. గర్భాలయంలో ఆ అమ్మవారి అలంకరణకు తగ్గట్టుగా బయట మండపము, ఆలయం అంతా కూడా విశేషంగా అలంకరించడం ఇక్కడ వస్తున్నటువంటి విశేషమైనటువంటి ఆకర్షణ. ఇంకా విశేషమైనటువంటిది ఏంటంటే ఇక్కడ భక్తులందరికీ కూడా ఉచితంగా సామాన్లు ఇచ్చి పూజా సామాన్లు, సామూహిక కుంకుమార్చనలు జరపడం, అలాగే సరస్వతీ పూజా విశేషాలు కూడా జరపడం అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలబడుతుంది. అలాగే దుర్గాష్టమి రోజు వనదుర్గగా అమ్మవారు ఆలయంలో మనకి ఒక అడవిలో ఉన్నట్టుగా దర్శనమిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరోజు కూడా ఏ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా భక్తులందరూ కూడా అమ్మవారిని రోజుకొక అలంకరణలో దర్శించి ఆహ్లాదకరమైనటువంటి యొక్క వాతావరణం భక్తి శ్రద్ధలతో ఎంతోమంది శ్రమించి విశేషంగా ఈరోజు సుమారు 8 టన్నుల ఫలాలతోటి ఆలయ మండపం అంతా కూడా అలంకరించుకున్నాం. ఇంకా విశేషమైనటువంటి గజమాల కూడా పళ్ళతోటి ఈరోజు అమ్మవారికి అలంకరించుకున్నాం. చాలా నిండుగా ఉంది. ఈ యొక్క చరిత్రలోనే, తాడేపల్లిగూడెం చరిత్రలోనే ప్రప్రథమంగా అమ్మవారికి ఫలాలతోటి గజమాల అలంకరించాం. అమ్మవారు బాలాత్రిపుర సుందరిగా ఈరోజు దర్శనమిస్తున్నారు. అలాగే భక్తులందరూ కూడా తమ స్వహస్తాలతోటి అమ్మవారిని అభిషేకించుకోవడం ఈరోజు విశేష కార్యక్రమం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించండి, సేవించండి, తరించండి. శ్రీ బలుసులమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరిగే దసరా మహోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా మన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా దసరా నవరాత్రులు జరిపించడానికి పెద్దలు నిశ్చయించారు. అలాగే మొదటి రోజున విశేషంగా సుమారు 8 టన్నులతోటి ఫ్రూట్స్ తోటి అంతరాలయం, గర్భాలయం. అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయలక్ష్మి, మాది తాడేపల్లిగూడెం. సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మన తాడేపల్లిగూడెం గ్రామదేవత అయిన బలుసులమ్మ తల్లికి మేము 7 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాము. అమ్మవారు మాకెంతో కరుణగా ఉండి మమ్మల్ని అన్ని విధాలా కాపాడి రక్షిస్తున్నారు. ఇవాళ అమ్మవారి శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి.
ఈరోజు బలుసులమ్మ అమ్మవారి దేవాలయంలో విశేష అలంకరణ అలాగే ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. అమ్మవారికి దేవీ నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవిగా ఆవిడ అవతారం మనకు దర్శనమిచ్చారు. అలాగే ఇక్కడ మిత్ర బృందం కూడా చాలా విశేషమైన అలంకరణ చేశారండి. అన్ని పండ్లతోటి పుష్పాలతోటి అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అలాగే ఉదయం నుంచి కూడా అమ్మవారికి అభిషేకంతో మొదలుపెట్టి అమ్మవారికి ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఇవాళ రోజున దసరా మొదటి రోజు అమ్మవారిని ఇవాళ రోజున బాలా త్రిపుర సుందరి అవతారంలో ఆవిడ్ని రెడీ చేసి అలంకరణ చేసి ఇవాళ భక్తజనులకు అందరికీ కూడా అమ్మవారి దర్శనాన్ని కల్పించినందుకు, అలాగే ఇక్కడికి వచ్చి అమ్మవారిని ఇక్కడికి వచ్చి అమ్మవారి కృపా కటాక్షాలకి నోచుకుంటున్న భక్తులందరికీ, అలాగే ఇక్కడ కూటమి నాయకులకు కానీ అలాగే మన జన సైనికులకు కానీ, ఇక్కడ ఈ కమిటీ వారు ఎవరైతే ఇంత కష్టపడి దాదాపు 8 టన్నుల ఫ్రూట్స్తో ఈ అలంకరణ చేయడం జరిగింది. మీరు చూస్తున్నట్లయితే ప్రతిసారి కూడా ఏదైనా ఒక కార్యక్రమం జరిపించాలన్నా, ఒక మంచి కార్యక్రమం ఇక్కడ తలపెట్టాలన్నా అమ్మవారి గుడిలో ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడున్న ఈ కమిటీ వారు ఉన్నారో అందులో ముఖ్యులు మన శ్రీరంగం అంజీ కానీ, అట్లాగే మన దాట్ల జగన్నాథరాజు గారు కానీ, అట్లాగే వారికి సహకరిస్తున్న జేపీ గారు కానీ, సురేష్ గారు కానీ, నీలం సురేష్ గారు కానీ, అలాగే మన రమణ గారు కానీ, నల్గంచి రాంబాబు గారు కానీ. నమస్కారం. ఈరోజు మన బలుసులమ్మ వారి ఆలయం వద్ద బాల త్రిపుర సుందరి వారి అలంకరణ జరగడం జరిగింది. ఇక్కడ విచ్చేసే భక్తులందరికీ కూడా మంచిగా అలంకరణ చేసి భక్తజనులకి ఎవరికి ఇబ్బంది లేకుండా బలుసులమ్మ వారి ఆశీస్సులు ఎప్పుడూ భక్తులకు ఉండాలని కోరుకుంటే, ఇవాళ మొదటి రోజు నవరాత్రులు మొదటి రోజు. ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా